సో, ఎపిసోడ్ స్టార్టింగ్ సీన్‌లో మనకి చూపిస్తారు. మన హీరోయిన్ తన పేరు చెప్తుంది. ఇక్కడ తన పేరుకి అర్థం వచ్చేసి సంతోషంగా జీవించమని అర్థం. అది వినేసరికి మన క్రౌన్ ప్రిన్స్ ఉండి అంటూ ఉంటాడు. ఈ పేరు చాలా బాగుంది అనేసరికి తనంటే చెప్తూ ఉంటుంది. ఈ పేరు మా డ్యాడీ పెట్టారు అని అంటూ ఉంటుంది తను. ఇక్కడనేమో వాళ్ళు ఎంతో హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు క్రౌన్ ప్రిన్స్ ఉండి మార్నింగ్ హీరోయిన్ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తూ ఉంటాడు. పిచ్చివానిలాగా చూస్తూ ఉంటాడు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు డోర్ ఓపెన్ చేస్తుందని చెప్పేసి. అంతలోనే అక్కడి నుంచి ఇన్ను జా వచ్చేసి ఆ మేట్స్‌తోని చెప్తుంటాడు. ఇప్పుడు చూడండి నేను క్రౌన్ ప్రిన్స్‌ని ఎంత త్వరగా నిద్ర లేపుతానో చూడండి మీరు. ఎంత పద్ధతిగా పర్మిషన్ అడుగుతాడని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ అంతలోనే మన హీరోయిన్ నుండి స్పీడ్‌గా క్రౌన్ ప్రిన్స్ లోపలికి రావచ్చు అని చెప్పేసరికి మన క్రౌన్ ప్రిన్స్ ఆల్రెడీ ఎదురు చూస్తుంది తన కోసమే కాబట్టి తను కూడా వెంటనే రమ్మని చెప్తూ ఉంటాడు. ఇక్కడ లోపలికొచ్చేసరికి ఇక్కడ అది వినేసరికి మెయిన్ ఇన్నుజా షాక్ అవుతాడనమాట. ఇంత ప్రిపేర్ అయ్యి వచ్చింది తనేమో ఇంత సడన్‌గా ఇంత అడిగేసింది ఏంటి అని చెప్పేసి తనుండి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడనేమో లోపలికొచ్చిన తర్వాత మన హీరోయిన్ నుండి తనకి డ్రెస్అప్ చేస్తూ ఉంటుంది. తన డ్రెస్‌కి పిన్స్ పెడుతూ ఉంటుంది. ఇక్కడ తనుండి అడుగుతూ ఉంటాడు మన క్రౌన్ ప్రిన్స్ రౌన్ ఏంటి ఫినిష్ అయిందా వర్క్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక్కడ తనుండి చెప్తూ ఉంటుంది ఫినిష్ అయిందని చెప్తూ ఉంటుంది. ఇక్కడ తనుండి అడుగుతూ ఉంటాడు రౌన్ మరి నేను చెప్పిన బుక్ కూడా ఫినిష్ అయిందా అని అంటూ ఉండేసరికి ఇక్కడ తనుండి అంటూ ఉంటుంది ఫినిష్ అయింది కానీ మీరు ఎందుకు రౌన్ రౌన్ అని పిలుస్తున్నారు నని అంటూ ఉండేసరికి ఇక్కడ తనుండి అంటూ ఉంటాడు రౌన్ని రౌన్ అని పిలవకపోతే ఇంకేమని పిలవాలి అని అంటూ ఉంటాడు. ఇక్కడ ఎవరైనా వింటారేమో అనేసరికి ఇక్కడ తనుండి చెప్తూ ఉంటాడు ఎవరు లేనప్పుడే నేను నిన్ను రౌన్ అని పిలుస్తానని చెప్పేసరికి ఇక్కడ మన హీరోయిన్ నుండి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుండి తనకి తన యొక్క టోపీ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ తనకి అందదనమాట. అందకపోయేసరికి తను ఎప్పుడులాగానే తన కాలు పైకెత్తి మరీ ట్రై చేస్తుంది. కానీ ఈసారి మన క్రౌన్ ప్రిన్సే ఉండి తన దగ్గరకు వచ్చేసి తన తల వంచి మరి తనతో టోపీ పెట్టించుకుంటూ ఉంటాడు తను. ఇక్కడ మన క్రౌన్ ప్రిన్స్ ఉండి తన వైపు చూస్తూ స్మైల్ ఇస్తూ ఉంటాడు. మన హీరోయిన్ కూడా ఎంతో హ్యాపీగా తన వైపు చూస్తూ స్మైల్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు బూయాంగ్ వాళ్ళ బాస్ ఉండి తనని పిలిచేసి తనుండి అడుగుతాడు ఏమన్నా తెలిసిందా తన గురించి అనేసరికి తను చెప్తూ ఉంటాడు తన గురించి తన ఫ్యామిలీ గురించి ఏం తెలియలేదు. ఎందుకంటే తన పక్కింట్లో ఉండే ఆ ముసలావిడికి ఏమి గుర్తులేదంట వాళ్ళ గురించి అని చెప్పేసరికి ఇక్కడ తనుండి అంటుంటాడు తన పేరు కనీసం తను ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో కూడా తెలియలేదు అనేసరికి ఇక్కడ తనుండి తెలియలేదని చెప్తూ ఉంటాడు. ఇక్కడ తనుండి అడుగుతాడు ఒకవేళ తను దొరికితే ఏం చేస్తారు అని అడిగేసరికి తనుండి చెప్తూ ఉంటాడు తను దొరికితే మనం ఎప్పటిలాగానే తన్ని ప్రొటెక్ట్ చేస్తాము అందరిలాగానే అని చెప్పేసరికి ఇక్కడ తనుండి వింటూ ఉంటాడు. ఇక్కడ తనుండి అడుగుతాడు ఎందుకు ఇప్పుడు అదంతా అడుగుతున్నావు సరికి తనుండి చెప్తూ ఉంటాడు లేదు నేను ఇంకా తన్ని వెతకడానికి వెళ్తాను అని చెప్పేసి తను ఆ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడనేమో మనకి చూపిస్తారు రాజ్యంలో ఉండి ఆ విద్రోహులందరూ ఉండి రాజుకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ఉండి అక్కడ మొత్తం పాంప్లెంట్స్ వేస్తూ ఉంటారు. అందులో ఉండి ఉంటుంది రాజ్యంలో ఆకలి బాధలు ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి. దీనికి అంతటి కారణం రాజ్యంలో ఉన్న రాజు వల్లే. దీనికి చాతకాని రాజు వలన తనకి బదులుగా మనం సొంతంగా రాజుని ఎంచుకోవాలని చెప్పేసి తనని చాలా అవమానించి ఉండి ఉంటారు. అదంతా మన క్రౌన్ ప్రిన్స్ కూడా లెటర్ చదువుతాడు. ఇక్కడ ఆ లెటర్ చదివేసరికి రాజుకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఈ లెటర్ ఎవరు పంచారో కానీ వాళ్ళందరిని వెతికి మరీ చంపేయండి వాళ్ళందరిని ఎక్కడెక్కడ దాక్కున్నా కానీ ఏ ముళ్ళో దాక్కున్నా కానీ అని చెప్పేసి ఇదంతా వినేసరికి మన క్రౌన్ ప్రిన్స్కి వాళ్ళ డాడీపై చాలా చింతగా అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ డాడీ మాత్రం తన మాట పట్టించుకోకుండా తను అలాగే చెప్తూ ఉంటాడు వాళ్ళందరికీ వాళ్ళ సైనికుల కొనికి చెప్తూ ఉంటాడు వాళ్ళు ఎక్కడ ఏ మూలను దాక్కున్నా కానీ ఈ పాంప్లెట్స్ పంచుతున్న వాళ్ళని వెతికి మరీ చంపేయండి వాళ్ళందరిని అంటూ ఉంటాడు. తను పిచ్చి వాళ్ళకి అరుస్తూ ఉంటాడు అందరిపైన. అదంతా చూసేసరికి రాణికి చాలా నవ్వు వస్తుంది తన పైన. కానీ మన క్రౌన్ ప్రిన్స్కి తనపై చాలా చింతగా అనిపిస్తూ ఉంటుంది. తను ఉండి బూయాంగ్తో ఉండి చెప్తూ ఉంటాడు ఏది ఏమైనా కానీ నేను కింగ్కి ఇంకా హాంగ్ నాంగ్కి ఇంకా ఆ మంత్రికి వీళ్ళ మధ్యలో ఎలాంటి సంబంధం ఉన్నా కానీ అది ఇలాంటిదైనా కానీ నేను అది తెంచి తీరుతాను నేను అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ నాకు నీ సహాయం కావాలి దీనికోసం అని చెప్పేసరికి ఇక్కడ మాటలన్నీ వినేసరికి మన భూయంగా ఉండి తల కిందికేస్తాడనమాట. తను ఏం చెప్పలేకపోతూ ఉంటాడు. ఇక్కడనేమో మనకి చూపిస్తారు క్రౌన్ ప్రిన్స్ నా మంత్రి కలిసేసి ఉండి చెప్తూ ఉంటాడు నాకు తెలిసి ఇప్పుడు నీ మైండ్లో చాలా ప్రశ్నలు ఉండి ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి టైంలో అలాంటి ప్రశ్నలు ఉండడం సహజమే. నీకు ఇలాంటి టైంలోనే ఒక
మంచి అనుభవం ఉన్న వ్యక్తి సహాయం నీకు అవసరము. నీకు ఇలా రిస్క్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. నీకు ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఒక మంచి అనుభవం ఉన్న వ్యక్తి అవసరం ఎంతుందో. నువ్వు అలాంటి టైంలో నువ్వు టెన్షన్‌గా ప్రతి క్షణం ఉంటున్నావు చూడు. ఈ టెన్షన్ భరించలేక నీకు ఎవరో ఒకరి సహాయం అవసరం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నా దగ్గరికి రావాలనుకుంటావు కదా! అప్పుడు నువ్వు నా దగ్గరకొచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తూ నా దగ్గరికి ఎంత రిక్వెస్ట్ చేస్తూ ఉంటావో ఆ సమయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని చెప్తూ ఉంటాడు. ఇక్కడ అదంతా వినేసరికి తను చెప్తూ ఉంటాడు, నాకు అలాంటి టైం వచ్చినా కానీ నేను అడవిలో నేను ఇరికించుకోవడానికి నేను నీ దగ్గరికి రానులే అని చెప్పేసి తన్ని చాలా అవమానించేసి ఆ నుంచి వెళ్ళిపోతాడు. అదంతా వినేసరికి మన మంత్రికి చాలా కోపం వస్తుంది. ఇక్కడనేమో మనకి చూపిస్తారు అందరి మేట్స్ ఇంకా ఇనుజుల బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ రూమ్స్ని అదంతా చూసినసరికి అక్కడే ఇనుజోడు చెప్తుంటాడు, 10 సంవత్సరాల ముందు కూడా ఇలాగే జరిగింది తెలుసా అని చెప్తూ ఉంటాడు తను. ఇక్కడనేమో మన కాన్ఫిడెన్స్ ఉండే అదంతా జరుగుతున్న చుట్టుపక్కల పరిస్థితి చూసి చాలా అంటే చాలా టెన్షన్లో ఉండి ఉంటాడు. అదంతా చూసిన మన హీరోయిన్ ఉండి తనని నిద్రపోమని చెప్తూ ఉంటుంది. తన ఒళ్ళో నిద్రపోతారు. అదంతా చూసినసరికి మన హీరోయిన్ కూడా ఏమనలేకపోతూ ఉంటుంది. ఎందుకంటే తను ఇప్పుడు టెన్షన్లో ఉన్నందుకు తనకి ఒక కథ చెప్తూ ఉంటుంది, మర్మిడ్ కథ. తను చెప్తూ ఉంటుంది, ఒక మర్మిడ్ ఒక రాజకుమారుడిని ప్రేమించింది. తన్ని చూడంగానే ప్రేమించింది. తను ప్రేమించేసరికి తన కోసం తన గొంతుని పొడగొట్టుకుంది. తన కోసం కాళ్ళు కావాలని చెప్పేసి తన గొంతుని త్యాగం చేసేసి కాళ్ళు పొంది తన ఆ రాజకుమారునితోటి కలిసి తన రాజ్యానికి వెళ్ళింది అని చెప్తూ ఉంటుంది. అంతలో గమనిస్తుంది కాన్ఫిడెన్స్ ఉండి నిద్రపోయి ఉంటాడు. అది చూసేసరికి తన ఫేస్ టచ్ చేస్తూ ఉంటుంది. అది చూసేసరికి మన కాన్ఫిడెన్స్ ఉండి తన చెయ్యి పట్టుకుంటాడు. ఇక్కడ తన చెయ్యి పట్టుకునేసరికి ఇక్కడ అడుగు ఆ రాజకుమారుడు కూడా నాంతో హ్యాండ్సమ్గా ఉంటాడని అనేసరికి ఇక్కడ అంటూ నవ్వుతూ అవును అనుకుంటాను. ఎందుకంటే ఆ మర్మీట తనని చూడంగానే ఫస్ట్ టైం చూడంగానే తన ప్రేమలో పడిపోయింది అని చెప్పేసరికి ఇక్కడ తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ తన రౌండ్ అని తన పేరుతో పిలుస్తాడు. ఇదంతా బయట నుంచి మన బోయం కూడా వింటూ ఉంటాడు. తన పేరుతో పిలిచేసరికి ఇక్కడ తనకు అర్థమవుతుంది తన గురించి మన హీరోయిన్ నుండి మొత్తం నిజం చెప్పిందని చెప్పేసి తనకు అర్థమవుతుంది. దాంతో ఇక్కడ తనకి మాత్రమే తెలుసు అనమాట తన శత్రువు కూతురు అని చెప్పేసి ఆ విషయం తనకు తెలియక తన గురించి నిజం చెప్పేసింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలని అర్థం కాక ఇక్కడనేమో మన కింగ్ కూడా టెన్షన్లో ఉండి ఉంటాడు. అదంతా చుట్టూ పరిస్థితితోటి ఇక్కడ దాంతో అక్కడ ఉన్న ఇన్నుజుండి అంటూ ఉంటాడు, ఇప్పుడు ఈ సమయంలో మనం క్రౌన్ ప్రిన్స్ మ్యారేజ్ అనౌన్స్ చేయడం అవసరం అనేసరికి ఇక్కడ చెప్తూ ఉంటాడు, ఇదే సమయం అవసరము. ఇదే సమయంలో అందరూ ఆ యొక్క దేశ విద్రోహుల గురించి మాట్లాడుకోకుండా, పాంప్లెట్స్ గురించి మాట్లాడకుండా ఈ ఈవెంట్ గురించి మాట్లాడుతుంటారు. మీరు ఇదంతా సెలబ్రేషన్కి సిద్ధం చేయడాన్ని చెప్తూ ఉంటాడు. ఇక్కడనేమో మనకి చూపిస్తారు మన క్రౌన్ ప్రిన్స్ ఉండి మాస్టర్ హంగ్ని పిలిచి ఉంటాడు. నా మాస్టర్ హంగ్ ఉండి టాప్ వచ్చి ఉంటాడు. దాంతో క్రౌన్ ప్రిన్స్ కలవబోతున్నా అని చెప్పేసి కొంచెం పెద్ద మొత్తంలోనే స్పీచ్ సిద్ధం చేసుకుని ఉంటాడు. భారీ భారీ డైలాగ్స్ కోరుతూ ఉంటాడు. నేను మీకోసం నా బొక్కలు చుర చేసైనా సరే మీకోసం కష్టపడి పనిచేస్తాను, నేను చెమటోర్చి పనిచేస్తాను, నా ప్రాణం ఇయ్యడానికైనా వెనకాడని, నేను మీకోసం నా చెయ్యి నరుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదంతా వినేసరికి చెప్తూ ఉంటాడు, నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, నువ్వు టాప్ ర్యాంక్ వచ్చినందుకు నిన్ను సెలెక్ట్ చేసామని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ అంతలోనే క్రౌన్ ప్రిన్స్ ఉండి హీరోయిన్ పిలుస్తాడు. హీరోయిన్ వచ్చేసి చూసేసరికి షాక్ అవుతుంది. ఎందుకంటే తనకి లెటర్ రాయించింది తన సిస్టర్ కోసం. అదంతా క్రౌన్ ప్రిన్స్కి తెలిసి తనని ప్రాణాలతో వదిలిపెట్టారని చెప్పేసి ఆగిపోతుంది. ఇక్కడ తనని చూసేసరికి వాళ్ళిద్దరు రియాక్షన్ చూసేసరికి క్రౌన్ ప్రిన్స్కి డౌట్ వచ్చేసి అడుగుతాడు, తను నీకు ముందే తెలుసు అనేసరికి చెప్తూ ఉంటుంది, లేదు తను నేను 2-3 సార్లు నేను సిటీలో చూసాను అంతే నేను అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ బయటకు వచ్చేసరికి మన హీరోయిన్ వెంటనే వెళ్ళేసి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అది చూసేసరికి తను చేపట్టుకుని నువ్వు ఎలాగే ఈ విషయం తనతో చెప్పకు, క్రౌన్ ప్రిన్స్ తోటి నేనే ఆ లెటర్ రాసింది అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేస్తుంటేసరికి చెప్తుంటే నువ్వు దిగులు పడకు, నేనేం చెప్పనులే అని చెప్పేసి అడుగుతాడు, ఏంటి టాప్ ర్యాంక్ వచ్చావంట, ఏంటి విషయం అని చెప్పేసి దాంతో అడుగుతూ ఉంటాడు. అంతలోనే అక్కడ నుంచి మన ప్రిన్సెస్ ఎంట్రీ అవుతుంది. ప్రిన్సెస్ దాన్ని చూసేసరికి ఇక్కడ మాస్టర్ సంగ్ మాత్రం ఆ నుంచి ఒకటేసారి మాయమైపోతాడు అనమాట, మ్యాజిక్ ట్రిక్ వచ్చినట్టు. ఇక్కడ అదంతా చూసేసరికి ప్రిన్సెస్ని మాత్రం ఆ చేంజింగ్ లుక్లో చూసేసరికి మన హీరోయిన్ మాత్రం షాక్లో ఉంటుంది. తన పక్కలో చూసింది మాస్టర్ సంగ్ని, కానీ ఆడ ఉండి ఉంటాడు అనమాట. తను ఎప్పుడో పారిపోయి ఉండి ఉంటాడు. ఇక్కడ తన దగ్గర
దగ్గరకొచ్చేసి అడుగుతుంది ప్రిన్సెస్. "ఏంటి నేను ఇంతకుముందుకు నేను నీ పక్కలో ఎవరినో చూసాను. ఎవరతను? ఏంటి కనిపించడం లేదు తను ఎక్కడికెళ్ళిపోయాడని" అంటూ ఉంటుంది. అంతలోనే మన ప్రిన్సెస్ మాత్రం తన లుక్స్ చూసేసి తను ఉండి షాక్‌లో ఉండి అడుగుతుంది. "మీరు ఎంత చేంజ్ అయ్యారు, ఎంత డిఫరెంట్‌గా అనిపిస్తున్నారని" చెప్పేసరికి ముందు తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ తర్వాత ఫుల్ యాటిట్యూడ్‌లో ఉండి చెప్తూ ఉంటుంది. "నేను ఇంతకుముందు కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాను" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయేసరికి అక్కడి నుంచి మాస్టర్ హంగ్ ఎంట్రీ అవుతాడు. తను ఎంట్రీ అయ్యేసరికి తనుండి అంటూ ఉంటాడు, "తనే కదా నేను లెటర్ రాసిన అమ్మాయి. కాకపోతే ఈడ కొంచెం తన లుక్స్ చేంజ్ అయినట్టున్నాయి. కానీ తనే కదా" అని అంటూ ఉండేసరికి ఇక్కడ తనుండి చెప్తూ ఉంటుంది, అవును తనే, కానీ నువ్వు తనతో జాగ్రత్తగా ఉండని చెప్పేసి" అంటూ ఉంటుంది. కానీ తను మాత్రం తనని చూస్తూనే ఉంటాడనమాట. తన మాటలు పట్టించుకోకుండా. ఇక్కడ నెక్స్ట్‌లో మనకి చూపిస్తారు. ఒక చిన్న పాపని చూపిస్తారు. ఆ పాప వండేసి కూరగాయలు అక్కడ డెలివరీ చేయడానికి వచ్చి ఉంటుంది. అదంతా దూరంగా నుంచి మన క్రౌన్ ప్రిన్స్ కూడా చూస్తాడు. చూసేసరికి తనకి గుర్తొస్తుంది. ఆ రోజు ఫెస్టివల్‌లో తనకి ఆ ల్యాంటర్న్ ఇచ్చింది తనే ఉండి ఉంటుంది. అది గుర్తొచ్చేసరికి తనుండి తన దగ్గరికెళ్ళేసి అడుగుతూ ఉంటాడు. "ఏంటి ఈడకొచ్చావు నువ్వు? ఏంటి కింగ్‌ని కలిసి నువ్వు నీ విష్ పూర్తి చేసుకోవడానికి వచ్చావా?" అనేసరికి ఇక్కడ తనుండి తనని చూసేసి తనని గుర్తుపడుతుందనమాట. తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ అంతలోనే అక్కడి నుంచి వచ్చిన మేట్స్ ఉండి మన క్రౌన్ ప్రిన్స్‌ని చూసి తనకి మర్యాదగా తన తల ఉంచి తనకి మర్యాద ఇస్తూ ఉంటుంది. వెల్కమ్ చెప్తూ ఉంటుంది. కానీ క్రౌన్ ప్రిన్స్ ఉండి తనకి సైగ చేసి చెప్తూ ఉంటాడు, "ఈ చిన్న పాప ముందు అలా చేయకని" చెప్పేసి. ఇక్కడ తనుండి తన కోసం తెచ్చిన ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండి ఆ పాపకి ఇవ్వమని చెప్తాడు. ఇక్కడ తనుండి తనని చూసి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు. కింగ్ ఉండి ఆ మంత్రులందరూ పిలిచేసి క్రౌన్ ప్రిన్స్ మ్యారేజ్ గురించి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తన గురించి మ్యారేజ్ వచ్చేసి జూహా తోటి అని చెప్పేసరికి ఆ మాట వినేసరికి అక్కడ ఉన్న మంత్రులందరూ షాక్ అవుతారనమాట. ఇక్కడ వెంటనే వాళ్ళు మీటింగ్ పెట్టేశారు. ఇక్కడ వాళ్ళు ఉండి అంటూ ఉంటారు, అసలుకి జూహా ఫ్యామిలీ మాత్రమే కిమ్ ఫ్యామిలీకి అస్సలు మాట వినదంట. కిమ్ ఫ్యామిలీ ఈ అదుపులు చేయలేదనమాట జూహా ఫ్యామిలీని. దాంతోటి వాళ్ళ పవర్‌కి ఇంకా వాళ్ళ పవర్ తోడయినట్లయితే కిమ్ ఫ్యామిలీ ఏం చేయలేదని చెప్పేసి వాళ్ళు టెన్షన్‌లో వచ్చి ఉండి ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడుతుండేసరికి ఇక్కడ వాళ్ళ మంత్రి ఉండి చెప్తుంటాడు, వాళ్ళ హెడ్, "మీరు టెన్షన్ పడకండి" అని చెప్పేసి కూల్‌గా ఉంటాడు. తను మాత్రం ఇక్కడనేమో మన క్రౌన్ ప్రిన్స్ గమనిస్తాడు. మన హీరోయిన్‌కి కాలికి దెబ్బ తాకేసరికి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉండి తనని ఎత్తుక్కొని వస్తూ ఉంటారు. అది మన హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అదంతా చూసరికి మన క్రౌన్ ప్రిన్స్ తనని కిందికి దింపిపిస్తాడు. దింపిపిచ్చేసి వాళ్ళతోటి ఉండి అడుగుతాడు, "ఎందుకు నువ్వు వాళ్ళని ఎత్తుకొని తిరుగుతున్నారు? ఎందుకు మీరు తనని ఎత్తుకొని తిరుగుతున్నారని" అడిగేసరికి వాళ్ళు ఉండి చెప్తూ ఉంటారు, "ఎందుకంటే తన కాలికి దెబ్బ తాకింది అందుకే" అని చెప్పేసరికి మన క్రౌన్ ప్రిన్స్ ఉండి తనకి సైగ చేసేసి ఆ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు వాళ్ళిద్దరిని. ఇక్కడ తనుండి అంటూ ఉంటాడు, "నీకు సరిగ్గా ది నడవడానికి రాదా? ఇప్పుడు చూడు నువ్వు కాలికి దెబ్బ తాకించుకున్నావు. ఇప్పటి నుంచి నా ఆర్డర్, నువ్వు అస్సలకి నీ కాలికి దెబ్బ తాకించుకోవద్దు" అని చెప్పేసరికి ఇక్కడ తనుండి అంటూ ఉంటుంది, "నేనేం చేయగలుగుతాను? కాలికి దెబ్బ తాకితే అది కూడా నీ ఆర్డర్ మీద ఎలా నడుస్తుంది" అని అంటూ ఉండేసరికి ఇక్కడ తనుండి అంటూ ఉంటాడు, "నువ్వేంటి నా ఆర్డర్ వినటం లేదు" అని చెప్పేసి తనుండి అంటూ ఉంటాడు, "నువ్వు నా ఆర్డర్ తప్పకూడదు. ఇదే నా ఆర్డర్" అని చెప్పేసి అంటూ ఉండేసరికి ఇక్కడ తనుండి నేనేం చేశానని చెప్తూ ఉండేసరికి, "నువ్వు మళ్ళీ ఎదురు మాట చెప్తున్నావు" అని చెప్పి తన తలపై కొట్టబోతుంటాడు. కానీ తనుండి భయపడుతూ తన వైపు చూస్తూ ఉండడంతో తనుండి ఆగి తన వైపే చూస్తూ స్మైల్ ఇస్తూ తన బుక్ అడ్డు పెట్టేసి తనని కిస్ చేస్తాడు. కిస్ చేసేసి తనుండి చెప్తూ ఉంటాడు, "ఇదే నీకు పనిష్మెంట్ నా ఆర్డర్ వినలేనందుకు" అని చెప్పేసి తనుండి అంటూ ఉంటాడు. ఇక్కడనేమో మనకి చూపిస్తారు, జూహా వాళ్ళ డ్యాడీ ఉండి తనతోటి పిలిచి చెప్తుంటారు, "నీ మ్యారేజ్ క్రౌన్ ప్రిన్స్ తోటి ఫిక్స్ అయింది. నీకు ఇష్టమే కదా" అని అంటుండేసరికి ఇక్కడ తనుండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే తనకి కావాల్సింది అది కదా అని చెప్పేసి ఇక్కడ తనుండి చెప్తుంటాడు, "కానీ ఇదంతా ఈజీ కాదు. దీనికోసం నువ్వు చాలా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నీ మ్యారేజ్ తన కొడుకుతో తన మనవనితోటి చేయాలని చెప్పేసి, కిమ్ యోంగ్‌తో చేయాలని చెప్పేసి మంత్రి కూడా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వు క్రౌన్ ప్రిన్స్‌ని పెళ్లి చేసుకోవాలంటే తను చాలా అంటే చాలా నీకు చాలా ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నీకు చాలా రిస్క్ తీయడానికి చూస్తూ ఉంటారు. దీనివల్ల నువ్వు సెలెక్ట్ అవ్వకపోతే ఒకవేళ జీవితాంతం నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండాలని" చెప్పేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, "ఈ రిస్క్ తీసుకోవడం నువ్వు సిద్ధంగా ఉన్నావు" అనేసరికి తను ఉండి ఎంతో హ్యాపీగా ఒప్పుకుంటూ, "నేను సిద్ధంగా ఉన్నాను" అని చెప్పేసి. ఇక్కడనేమో క్రౌన్ ప్రిన్స్ ఉండి మన హీరోయిన్ కాలికి తాకిన దెబ్బ చూసేసి తను ఎంతో ఫీల్ అవుతూ ఉంటాడు. తను ఉండి చెప్తూ ఉంటాడు, "నువ్వు ఈ నుంచి కదలకు, నేను ఇప్పుడే వస్తానని" చెప్తూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి అంటూ ఉంటుంది, "నా కోసం ఇను జాబ్ వెతుకుతూ ఉంటారని" చెప్పేసరికి తను ఉండి అంటూ ఉంటాడు, "ఇది నా ఆర్డర్, నువ్వు నా ఆర్డర్ తప్పుతున్నావు"
అని చెప్పేసరికి తనుండి ఎంతో భయపడిపోయి ఉంటుంది. తన దగ్గరకు వచ్చేసరికి తనుండి ఎంతో భయంగా షాకింగ్‌గా తన వైపు చూస్తుండేసరికి ఈసారి తనుండి అంటుంటాడు, "నా బుక్ తీసుకోవడానికి వచ్చానని" చెప్పేసి తనుండి ఆ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఆ నుంచి వచ్చేసి తనుండి కింగ్‌ని కలుస్తాడు. కలిసేసరికి ఇక్కడ తనకు తెలుస్తుంది తన మ్యారేజ్ జూహాతో ఫిక్స్ చేస్తున్నాడని చెప్పేసి అర్థమవుతుంది. అర్థమయ్యేసరికి తనుండి నో చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. కానీ తనుండి చెప్తూ ఉంటాడు, ఇప్పుడే కరెక్ట్ టైం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కింగ్ అవ్వాలనుకుంటే నీకు పవర్ అవసరం. పవర్ అవసరం అంటే నువ్వు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌లో పెళ్లి చేసుకున్నావు అంటే నీకు పవర్ వస్తుంది. అంతేకాక అందరూ ఆ విద్రోహుల గురించి కూడా మర్చిపోతారు. ఇప్పుడున్న ఈ టెన్షన్ టైంలో నీ మ్యారేజ్‌పై ఫోకస్ పెడతారు అందరూ అని చెప్పేసరికి ఇక్కడ తనుండి అంటూ ఉంటాడు, "నువ్వు పవర్ కోసం ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. నాకు ఇష్టం లేని వాళ్ళని నేను పవర్ కోసం పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇదంతా నేను కరెక్ట్ చేస్తాను" అని చెప్పేసరికి ఇక్కడ మన సీన్ కట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు మహారాణి ఉండి వాళ్ళ తండ్రిని పిలిచేసి ఉండి అడుగుతుంది, "ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు? ఇప్పుడు జరుగుతుంది ఏంటో మీకు తెలుస్తుందా? జూహాతో తన పెళ్లి జరిగిందంటే క్రౌన్ ప్రిన్స్ పెళ్లి. ఇప్పుడు తనే కింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి నాకు పుట్టిపోయే బిడ్డ పరిస్థితి ఏమవుతుందని" చెప్పేసి తను అరుస్తుండేసరికి ఇక్కడ తను అంటూ ఉంటాడు, "అయితే మీ పరిస్థితి ఏమవుతుండే? మీరు ప్రాసిక్యూటర్‌కి పుట్టిన బిడ్డని మీరు మర్చిపోయారా? మీరు ప్రాసిక్యూటర్‌కి పుట్టిన బిడ్డైనా సరే నిన్ను తెచ్చి మిమ్మల్ని మహారాణిని చేశాను" అని చెప్పేసరికి ఇక్కడ తను నోరు మూసుకొని పోతుందనమాట. ఇక్కడ మనకు తెలుస్తుంది తన కూతురై ఉండదు. తను ప్రాసిక్యూటర్ కూతురైతే తను తెచ్చి తన కూతురుగా పెంచి ఉంటాడు. అందరికీ అబద్ధం చెప్పేసి ఇక్కడ తనుండి చెప్తూ ఉంటాడు, "మీరు మీ పుట్టబోయే బిడ్డపై మీ యొక్క ఫోకస్ పెట్టండి. జాగ్రత్తగా ఉండండి" చెప్తూ ఉంటాడు. ఇక్కడనేమో మన క్రౌన్ ప్రిన్స్ ఇంకా భూయంగా ఉండి ఫైట్ చేస్తూ ఉంటారు. ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అంతలోనే తనుండి వాళ్ళ తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తనుండి చాలా బాధలో ఉండి ఉంటాడు. అంతలోనే తను గుర్తొస్తుంది, హీరోయిన్ని తను ఆగుమని చెప్పింది గుర్తొచ్చేసరికి తను వెంటనే ఆ నుంచి బయలుదేరతాడు హీరోయిన్ని కలవడానికి. ఇక్కడ కలవడానికి వెళ్ళేసరికి ఇక్కడ మన హీరోయిన్ నుండి వెయిట్ చేస్తూ ఉంటుంది. వెయిట్ చేస్తూ ఉండడం చూసి తనుండి క్రౌన్ ప్రిన్స్ రావడం చూసి అడుగుతుంది, "ఎందుకు నువ్వు ఇంత లేట్ అయింది? నువ్వు నన్ను ఆగమని చెప్పావు కదా, ఎందుకు నువ్వు ఇంత లేట్ వచ్చావు? ఇప్పుడే వస్తానని చెప్పి" అని అడుగుతుండేసరికి తనుండి అంటూ ఉంటాడు, "నన్ను క్షమించు, లేట్ అయిందని" చెప్పేసి తనుండి స్మైల్ ఇస్తుంటాడు. తన కోసం ఇంతసేపు ఆగి ఉండడంతో ఇక్కడ తన్ని చూస్తూ స్మైల్ ఇస్తుంటుంది. ఇక్కడ తను కూర్చొని తనపై ఎక్కుమని చెప్తూ ఉంటాడు. తన్ని బ్యాగ్‌పై క్యారీ చేసి తీసుకొని వెళ్తా అని చెప్పేసి అది చూసిన అంటూ ఉంటుంది షాకింగ్‌గా, "నేను ఒక ఇనుజ్జుని, నువ్వు నన్ను ఇలా బ్యాగ్‌పై క్యారీ చేస్తావని" అంటూ ఉండేసరికి అంటూ ఉంటాడు, "నీ ప్లేస్‌లో వేరే ఇనుజ్ ఉన్నాయి. ఇనుజ్ జావున కానీ నేను అలాగే చేసేవాడిని. ఎందుకంటే నీ కాలికి దెబ్బ తాకింది. ఇది నా ఆర్డర్. నేను రిక్వెస్ట్ చేయటం లేదు. ఇది నా ఆర్డర్. వచ్చి కూర్చో" అని చెప్పేసరికి ఇక్కడ అంటూ ఉంటుంది, "నువ్వేంటి ప్రతిసారి ఆర్డర్ అని నీ ఆర్డర్స్ వేస్తున్నావు? నువ్వేమో నన్ను నీతో ఒక ఫ్రెండ్‌గా ఉండమని చెప్పావు. ఇప్పుడేమో ఆర్డర్స్ వేస్తున్నావు ఏంటి" అని అంటూ ఉంటుంది. కానీ ఇక్కడ అంటూ ఉంటాడు, "నువ్వు నా ఆర్డర్ తప్పుతున్నావా" అని అంటుండేసరికి ఇక్కడ మన హీరోయిన్ చుట్టుపక్కల చూసేసి తనపై ఎక్కుతుంది. ఎక్కేసరికి ఇక్కడ మన క్రౌన్ ప్రిన్స్ తనని క్యారీ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. తీసుకొని వెళ్తూ ఉండేసరికి ఇక్కడ తన స్టోరీ కంటిన్యూ చేయమంటాడు. ఇక్కడ దాంతో చెప్తూ ఉంటుంది, తను మాట్లాడలేకపోయినందుకు తన ఫీలింగ్స్ తనతో చెప్పలేకపోయింది. దాంతో మన మహారాజు ఉండి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తను మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయింది. తను ఎప్పటికీ తిరిగి రాలేదు అని చెప్పేసరికి ఆ స్టోరీ వినేసరికి తను ఒక్కసారిగా ఆగిపోతాడు. అంటుంటాడు, "అయితే ఇది సాడ్ స్టోరీ కదా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ అంతలోనే తన యొక్క క్వార్టర్ వచ్చేస్తుందనమాట. దాంతో దింపమని చెప్తూ ఉంటుంది. కానీ అంటూ ఉంటాడు, ఇంకా మళ్ళీ ఆడికి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఈడికి తీసుకొని వస్తాను, మళ్ళీ తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తానని చెప్పేసి తన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. అలాగే చాలాసేపు ఇక్కడ నెక్స్ట్‌లో మనకి చూపిస్తారు, మహారాణి ఉండి ఆ రోజు తనపై వామిటింగ్ చేసిన ఆ అమ్మాయిని ఇప్పుడు ప్రెగ్నెన్సీ తోటి ఉండడంతో ఆ మేడ్‌తో ఎంతో కేరింగ్‌గా తనని చూసుకుంటూ ఉంటుంది. దాంతో ఆ మేడ్ కూడా షాక్ అవుతుందనమాట. ఎందుకు తను ఇంత కేరింగ్‌గా నన్ను చూసుకుంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్‌లో చూపిస్తారు. తన్ని టెస్ట్ చేయడానికి వచ్చిన ఆ మేడ్ చెప్పి ఉంటుంది. ఆ మంత్రి ముందు తన్ని మహారాణికి కొడుకే పుడతాడని చెప్పి ఉంటుంది. కానీ ఆ మంత్రి వెళ్ళిపోయిన తర్వాత తనతో చెప్పి ఉంటుంది, "మిమ్మల్ని 2 సార్లు టెస్ట్ చేశాను. కానీ మీకు ఆడపిల్ల పుడుతుంది
పుట్టబోతుందని చెప్పి ఉండి ఉంటుంది. దాంతో తన నుండి ప్లాన్ వేసి ఉండి ఉంటుంది. ఈ మేడుకు పుట్టబోయే కొడుకుని తన కొడుకుగా పెంచి తనని చంపేసేయాలని చెప్పేసి తన ప్లాన్ వేసి ఉండి ఉంటుంది. దాంతో తను ఉండి ఎంతో కేరింగ్‌గా తనని చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు. మన హీరోయిన్ తోటి ఉండి చెప్తూ ఉంటారు. అక్కడున్న ఎనుజులందరితోటి వాళ్ళ మహారాజ్‌ని ఎనుజ్ వచ్చేసి చెప్తూ ఉంటారు. మీరందరూ సిద్ధం చేయండి ఇప్పటి నుంచి. ఎందుకంటే త్వరలోనే సెలబ్రేషన్ జరగబోతుంది. క్రౌన్ ప్రిన్స్‌కి సంబంధించిన సెలబ్రేషన్ అని చెప్పేసరికి ఇక్కడ హీరోయిన్ నుండి అడుగుతుంది. ఏంటి సెలబ్రేషన్ అని అడిగేసరికి తను నుండి చెప్తూ ఉంటాడు. ఇంకేంటిది క్రౌన్ ప్రిన్స్ మ్యారేజ్ సెలబ్రేషన్ అని చెప్పేసరికి ఇక్కడ అందరూ వాళ్ళ సెలబ్రేషన్ చేయడంలో సిద్ధంగా వెళ్తూ ఉంటారు. కానీ మన హీరోయిన్ నుండి అప్సెట్‌గా ఉండి ఉంటుంది. ఇక్కడ తను చాలా అప్సెట్‌గా తను ఉండి ఒక చోట కూర్చొని ఉంటుంటుంది. కూర్చొని ఉండేసరికి దూరంకేచి కిమ్ యూంగ్ ఉంటది. అది గమనిస్తాడు. హీరోయిన్ ఉండి అప్సెట్‌గా ఏడుస్తూ కూర్చుండడం చూసి తను ఉండి డిసైడ్ అవుతాడు. తన ముందు క్రౌన్ ప్రిన్స్ మ్యారేజ్ గురించి ఏమీ మాట్లాడకుండా తను ఏం తెలియనట్టుగా ప్రిటెండ్ చేయాలని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళేసి చెప్తుంటాడు. నేను ఈరోజు ఎంత బిజీగా ఉన్నానంటే ఈ మధ్యలో నేను నీతోటి కలవడానికి అసలుకి టైమే సరిపోవటం లేదు నాకు అని చెప్తుండేసరికి ఇక్కడ తను ఉండి అంటూ ఉంటుంది. నువ్వు బిజీగా ఉండి ఉంటావులే అని చెప్తూ ఉంటుంది. దాంతో తను ఉండి చెప్తుంటాడు. ఎందుకంటే ఇప్పుడు త్వరలోనే సెలబ్రేషన్ ఉంది కదా అని చెప్పేసరికి ఇక్కడ తను ఉండి ఆ మాట తన ముందు మాట్లాడకూడదని చెప్పేసి సడన్గా తను ఉండి ఆగిపోతాడు. దాంతో తను ఉండి చెప్తూ ఉంటుంది. అవును, క్రౌన్ ప్రిన్స్ మ్యారేజ్ సెలబ్రేషన్ అని చెప్పేసరికి ఇక్కడ తను ఉండి అంటూ ఉంటాడు. హీరోయిన్ ఎంతో బాధ కదా అంటూ ఉంటాడు. చూసి నేను ఇంతదాకా ఇదంతా తెలియనట్టుగా ప్రిటెండ్ చేయాలనుకున్నాను. కానీ నా వల్ల కావటం లేదు. నేను ఇదంతా తెలియనట్టుగా ప్రిటెండ్ చేయలేకపోతున్నానని చెప్పేసి నన్ను క్షమించమని చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోతాడు. దాంతోటి మన హీరోయిన్ నుండి తను వెళ్ళిపోయిన తర్వాత చాలా అంటే చాలా ఏడుస్తుంది. తను ఆనే కూర్చొని దాంతో దూరంకించి కిమ్ యూంగ్ ఉండి చూస్తుంటాడు. చూసి తను ఉండి మనసులో అనుకుంటూ ఉంటాడు. నువ్వు క్రౌన్ ప్రిన్స్ నిన్ని తన సొంతం చేసుకోలేకపోతే నువ్వు నా దగ్గరికి రా, నేను నా సొంతం చేసుకుంటాను, నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పేసి తను నుండి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడనేమో మన క్రౌన్ ప్రిన్స్ అంటే వాళ్ళ టీచర్ని కలిసేసి ఉండి చెప్తూ ఉంటాడు. మీరు నాతో కలిసి పని చేస్తారా అని అనేసరికి తను ఉండి అంటూ ఉంటాడు. ఏంటి నేను నీతో కలిసి ఒక ఇనుజ్గా పని చేయాలా, నీకు ఇనుజ్గానే అంటుండేసరికి తను ఉండి అంటూ ఉంటాడు. మీరు నాకు ఇనుజ్గా పని చేయమని చెప్పట్లేదు, మీరు నాతో కలిసి ఒక మంత్రిగా నాకు సలహాలు ఇవ్వమని చెప్తున్నాను అని చెప్పేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు. ఫస్ట్ నేను మిమ్మల్ని ఇదే అడగాలనుకున్నాను. సెకండ్ వచ్చేసి మీరు నాకు ఒక అమ్మాయిని నా సొంతం చేసుకోవడానికి మీరు నాకు సహాయం చేయాలి అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్‌లో మనకి చూపిస్తారు. మన హీరోయిన్ నుండి తను నుండి సీనియర్ ఇనుజ్ దగ్గరికి వెళ్తుంది. ఆడికి వెళ్ళేసరికి తను నుండి గమనిస్తున్న ఆ ఇనుజ్ దగ్గర ఉన్న కర్చీఫ్ చూస్తుంటుంది. దానిపై ఉన్న ఫ్లవర్స్ డిజైనింగ్. అంతలోనే అక్కడ నుంచి ఆ ఇనుజ్ వస్తాడు. వచ్చేసరికి తను ఉండి తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అని అంటుండేసరికి తను ఉండి అంటూ ఉంటాడు. ఫ్లవర్స్ గురించి బాగానే తెలిసినట్టుంది అని అంటుండేసరికి ఇక్కడ తను ఉండి అంటూ ఉంటాడు. ఈ ఫ్లవర్స్ గురించి అసలుకి ఎవరికి తెలియదు తెలుసా, ఇవి చాలా రేర్ ఫ్లవర్స్ అని అంటూ ఉంటాడు. దాంతో తను ఉండి చెప్తూ ఉంటుంది. ఈ ఫ్లవర్స్ మా మమ్మీ కంటే చాలా ఇష్టమని చెప్తూ ఉంటుంది. దాంతో నాకు ఈ ఫ్లవర్స్ గురించి తెలుసని చెప్తూ ఉండేసరికి ఇక్కడ తను నుండి ఆ నుంచి ఇంకా వెళ్ళిపోతుంది. దాంతో తను వెళ్ళిపోయిన తర్వాత తను నుండి గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ ఫ్లవర్స్ని చూస్తూ. ఎందుకంటే ఆ ఫ్లవర్స్ వచ్చేసి తన యొక్క ఫ్రెండ్ వైఫ్కి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ ఉండి వాళ్ళ ఫ్రెండ్ కోసం తను ఈ ఫ్లవర్ని తన చేతులతో కుట్టి తనకి ఇచ్చి ఉండి ఉంటుంది. ఆ ఫ్లవర్స్ చూసేసి తను నుండి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తను నుండి జైల్లో చెప్పింది తన పేరు రాన్ అని చెప్పింది. అంతేకాక తన ఏజ్ 18 అని చెప్పింది. తను లెంటర్ ఫెస్టివల్లో తప్పిపోయానని చెప్పింది. గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు. ఆ చిన్న పాప నుండి దేశ విద్రోహులతో కలిసి లెటర్స్ పంచుతుందని చెప్పేసి ఆ లెటర్ తన యొక్క కూరగాయల డెలివరీ బండ్లు దొరుకుంటూ ఉంటుంది. దాంతో తన్ని పట్టుకొని వెళ్తారు. ఇక్కడ అదంతా భూయాంగ్ కూడా చూస్తాడు. చూసేసరికి తనకి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తన చిన్నగున్నప్పుడు కూడా దేశ విద్రోహుల పిల్లలకి ఆకలి అయితే వాళ్ళకి అన్నం పెట్టి కడుపు నింపిండ్రని చెప్పేసి వాళ్ళ తండ్రిని చంపేసి ఉండి ఉంటారు తన కళ్ళ ముందే. అదంతా చూసేసరికి తను చాలా ఏడుస్తూ కూర్చుని ఉండిపోయి ఉండి ఉంటాడు. ఎందుకంటే తను ఏం చేయలేని పరిస్థితి అనమాట. దాంతో అదంతా చూసేసరికి తను ఏడుస్తూ ఉండేసరికి సడన్గా తన దగ్గరికి ఒక అతను వచ్చేసి తనతో పాటు తన్ని తీసుకొని వెళ్ళి ఉండి ఉంటాడు. తన ఫేస్ కవర్ చేసి ఉండి ఉంటుంది. తన ఫేస్ కనిపించకుండా ఇక్కడ అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ చిన్నపిల్ల విషయంలో కూడా ఇప్పుడు అదే జరగబోతూ ఉండడంతో తను అదంతా చూస్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు. మన క్రౌన్ ప్రిన్స్ ఉండి వాళ్ళ తండ్రి దగ్గరకు వచ్చేసి ఆ చిన్నపిల్ల గురించి రిక్వెస్ట్ చేస్తుంటాడు. ఆ చిన్నపిల్లకి ఏం తెలియదు, దయచేసి తను వదిలిపెట్టండి అని అనేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు. చిన్నపిల్ల
పిల్లకి ఏం తెలియదని చెప్పకు, ఎందుకంటే చిన్న పిల్ల కాబట్టి తనపై ఎలాంటి డౌట్ ఉండదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు తనని ఎంచుకున్నారు ఈ పనికి అని అంటుండేసరికి మన క్రౌన్ ప్రిన్స్ ఉండి అంటూ ఉంటాడు, ఏ అసలుకి తనకి ఏదో కొంచెం ఫుడ్ ఇస్తానని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆశ పెట్టి ఉంటూ ఉంటారు, దయచేసి తనని క్షమించండి అని అంటున్నా కానీ తను మాత్రం అసలు పట్టించుకోకుండా తనకి మరణశిక్ష వేశారనమాట. అదంతా వినేసరికి ఇక్కడ తను చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటాడు. తను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్‌లో మనం చూసారు కిమ్ యూంగ్ ఉండి తను ఆలోచనలు పడిపోయి ఉండి ఉంటాడు. హీరోయిన్ ఉండి తన కోసం ఈడ ఉండడానికి సిద్ధపడింది. ఇంత డేంజర్‌లో కూడా తన కోసం, ఇంత పెయిన్‌లో కూడా ఇంత నవ్వుతూ తనని పలకరిస్తూ తను ఎంత హ్యాపీగా చూడాలనుకుంటున్నాం క్రౌన్ ప్రిన్స్. కానీ క్రౌన్ ప్రిన్స్ ఉండి తన గురించి ఇంత ఆలోచించకుండా తన పవర్ కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడని చెప్పేసి తనని అడగడానికి వెళ్తాడు. ఇక్కడ తనని కలిసేసరికి ఇక్కడ తను నుండి అడుగుతాడు, ఏంటి నువ్వు నన్ను ఉన్నట్టు కలవడానికి వచ్చినావని అడిగేసరికి ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటాడు, నేను నీ కోసం ఇంత పెయిన్‌లో కూడా తను నీతోటి మాట్లాడుతూ, నవ్వుతూ మాట్లాడుతూ నీకు హ్యాపీగా చూడాలనుకున్న అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. తను నీ వల్ల ఇప్పుడు తను బాధలో ఉండడం నేను చూడలేకపోతున్నాను. కానీ నువ్వు నీ పవర్ కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్‌గా నీతోటి గొడవ పడాలి, లేదంటే తన ఫ్రెండ్‌గా నేను నీతోటి మాట్లాడాలి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి తనుండి అడుగుతూ ఉంటాడు. ఇక్కడ తనుండి సైలెంట్ అవుతాడనమాట మన క్రౌన్ ప్రిన్స్. ఇక్కడ అంతలో మనకు చూపిస్తారు బూయాంగ్ నుండి వాళ్ళ మాస్టర్, వాళ్ళ లీడర్ పిలిచుండి ఉంటాడు. పిలిచేసి తన చుట్టూ కత్తులు పెట్టేసి తనుండి అంటూ ఉంటాడు, నీకు నిజం తెలిసినా కానీ కూడా తన గురించి నాతో దాచావు కదా అని చెప్పేసి తను నిజం తెలుసుకొని ఉండి ఉంటాడు. దాంతో తను ఉండి తనని చంపడానికి తన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఎందుకు దాచావు అని చెప్పేసి అడుగుతుండేసరికి తనుండి అంటుంటాడు, ఆ అమ్మాయి ఇప్పటికే చాలా డేంజర్లో ఉంది, తను చాలా రిస్క్‌లో ఉంది. తను ఇంకా ఆ రిస్క్‌లో ఇంకా ఈ రిస్క్ కూడా తనని జోడీ చేయాలనుకోవట్లేదు. తను ఉండి తన లైఫ్ తనని బ్రతకనివ్వండి. ఎందుకంటే తను మళ్ళీ తను నాలాగా అవ్వాలని నేను అనుకోవట్లేదు అని అంటుండేసరికి తను ఉండి అంటూ ఉంటాడు, నువ్వు సొంతంగా ఆలోచించొద్దని నేను చెప్పాను కదా నీతో అని చెప్పేసి తనని చంపడానికి తన కత్తి తీస్తాడు. కానీ అంతలోనే పక్కల నుంచి ఒక అతను ఉండి తనని ఆపేస్తాడు. ఇక్కడ తన ఫేస్ చూడలేకపోతూ ఉంటాడు. ఎందుకంటే తన ఫేస్ కవర్ చేసి ఉండి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు మన హీరో ఉండి తను ఒక లెటర్ వస్తుందన్నమాట వాళ్ళ మాస్టర్ నుంచి, వాళ్ళ టీచర్ నుంచి, నేను నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అమ్మాయిని నిన్ను కలపడానికి, కానీ నేను ఆ అమ్మాయిని చూడాలనుకుంటున్నాను అని చెప్పేసరికి ఆ లెటర్ చూసేసరికి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇక్కడ బూయాంగ్ ఉండి చూస్తాడు, తన లీడర్ వాళ్ళ యొక్క మొత్తం టీంకి లీడర్ని చూస్తాడు. ఇంకెవరై ఉండరు, ఆ సీనియర్ ఇన్నుజై ఉండి ఉంటాడు. తను చూసరికి షాక్ అవుతాడు. ఇక్కడ తను ఉండి అంటూ ఉంటాడు, అది మీరేనా నన్ను చిన్నగున్నప్పుడు కూడా కాపాడింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకంటే అప్పుడు తన ఫేస్ కవర్ చేసి ఉండి ఉంటుంది. ఇప్పుడు తను చూసరికి షాక్ అవుతాడు, అది మీరేనా అసలు కానీ అంటూ ఉంటాడు. తనని షాకింగ్గా, మరి మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి తనుండి అంటూ ఉంటాడు తనతోటి. ఇక్కడ అంతలోని తనుండి అంటూ ఉంటాడు, నేను ఇంతవరకు నిన్ను గమనిస్తూ ఉన్నాను నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి, కానీ ఇప్పటి నుంచి అమ్మాయిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం తనని తీసుకోవాలి, అక్కడి నుంచి బయట వేయాలి, మన దగ్గరకు తెచ్చుకోవాలని చెప్పేసి అనేసరికి ఇక్కడ రౌన్ విషయంలో తనకు చాలా చింతగా ఉంటుందన్నమాట. ఇక్కడ రౌన్ నుండి ఎంతో అప్సెట్గా ఉంటూ ఉంటుంది. క్రౌన్ ప్రిన్స్ని చూసేసరికి తను నవ్వుతూ తన వైపే చూస్తూ ఉంటుంది. దాంతో అది చూసిన క్రౌన్ ప్రిన్స్ ఉండి అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇలా ప్రిటెండ్ చేస్తున్నావు, నీకేం తెలియనట్టుగాని అంటూ ఉండేసరికి ఇక్కడ తను ఉండి అంటూ ఉంటుంది, ఎందుకంటే మనకి తెలుసు మన సొంతం కాదని చెప్పి, మనకి తెలిసిన కానీ కూడా మనం దానిపై ఆశ పెట్టుకుంటాం కదా, మనకు సొంతం కాదని తెలిసిన తర్వాత కూడా ఎందుకు మనం దాని గురించి ఆలోచించడం అని అంటూ ఉండేసరికి ఇక్కడ తను ఉండి అంటూ ఉంటాడు, కానీ నిన్ను సొంతం చేసుకోవడానికి నేను ఒక దారి వెతికానని చెప్పేసి తను ఉండి ఆ లెటర్ తనకి చూపిస్తూ తను ఉండి చెప్తూ ఉంటాడు, రేపు సిద్ధంగా ఉండు, మా టీచర్ నేను చూడాలనుకుంటున్నాడు అని చెప్పేసరికి ఇక్కడ తను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇక్కడ మార్నింగ్ ఉండి తను ఎంతో రెడీ తను ఉండి ఎదురు చూస్తుంది ఆ ప్లేస్కి వచ్చేసి, ఎంతో హ్యాపీగా ఎదురు చూస్తూ ఉంటుంది. అంతలోనే తన వెనకాల నుంచి ఒకరు వచ్చేసి నిలబడి తనని పిలుస్తారనమాట. తనని చూసేసరికి తను ఉండి షాక్ అవుతుంది. ఇక్కడనేమో మన క్రౌన్ ప్రిన్స్ కూడా తనని కలవడం కోసం ఎంతో హ్యాపీగా ఆడికి వస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి చూపిస్తారు మన హీరోయిన్ దగ్గర సీన్. ఇక్కడ తను చూస్తుంది ఆ సీనియర్ ఇనుజ్ తన వెనకాల నిలబడి ఉండడం చూసేసరికి ఇక్కడ తనుండి షాక్ అవుతుంది. ఇక్కడ తన పేరుతో పిలుస్తూ ఉంటాడు, నువ్వే కదా రౌన్ అని చెప్పేసి అనేసరికి ఇక్కడ తను షాక్ అవుతుంది. తన పేరు తనకెలా తెలుసు అని చెప్పేసి
తన నుండి టెన్షన్ కూడా పడుతుందనమాట. ఎందుకంటే తన పేరు తనకు తెలుసని చెప్పేసి ఇక్కడ అంతలోనే వెనకాల నుంచి మన హీరో అది వినేసి తన నుండి అడుగుతారు, నీకెలా తెలుసు తన పేరని చెప్పేసి తన నుండి అడుగుతూ ఉంటాడు. ఇంతటితో మన ఈ డ్రామా ఎపిసోడ్ ఈయనే ఎండ్ అవుతుంది. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డ్రామాస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనున్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి.